హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ బాలు. వీడియోలో మనం ఈసెట్ సంబంధించిన అనదర్ కాన్సెప్ట్ అయితే ఒకటి నేర్చుకుందాం. అదేంటంటే టాపిక్స్ మళ్ళీ డిఫరెన్షియల్ ఈక్వేషన్సే. బట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనం లాస్ట్ వీడియోస్లో అన్నీ కూడా ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మాత్రమే మనం సాల్వ్ చేసామండి. బై యూజింగ్ వేరియబుల్ సపరబుల్ మెథడ్ కానీ, లీనియర్ కానీ, ఎగ్జాక్ట్ కానీ, లేదంటే బెర్నౌల్లీస్ కానీ, లేదంటే హోమోజీనియస్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి యూజ్ చేసే మెథడ్స్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ వీడియోలో మనం హైయర్ ఆర్డర్ డెరివేటివ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలో మనం డిస్కస్ చేద్దాం. అంటే మనం తీసుకున్న డిఫరెన్షియల్ ఈక్వేషన్లో హైయర్ ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటంటే 2 టైమ్స్ కానీ లేదా మోర్ దెన్ 2 టైమ్స్ కానీ డెరివేటివ్ అయితే, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్లో 2 టైమ్స్ డెరివేటివ్ ఉన్నా లేదంటే దానికన్నా ఎక్కువగా డెరివేటివ్ అయిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉన్నా దాన్ని మనం హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అయితే అంటామండి. దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఈ వీడియోలో. కాబట్టి ఇందులో మనకి హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి 2 టైప్స్ అండి. ఒకటి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇంకొకటి నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అసలు హోమోజీనియస్ అంటే ఏంటి, నాన్ హోమోజీనియస్ అంటే ఏంటి అంటే చాలా సింపుల్ లాజిక్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోత్ ఆర్ హైయర్ ఆర్డర్. ముందే మీకు చెప్పాను, హైయర్ ఆర్డర్ అంటే ఇక్కడ నుంచి మనం డిస్కస్ చేసిన ప్రతి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో కూడా సెకండ్ ఆర్డర్ కానీ లేదంటే దానికన్నా ఎక్కువ డెరివేటివ్ అయిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది హోమోజీనియస్ డిఈ అంటే ఏంటి, నాన్ హోమోజీనియస్ డిఈ అంటే ఏంటి. అంటే మనం తీసుకున్న డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్మేట్లో ఉంటే అదన్నీ కూడా హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటామండి. ఇక్కడ నేను చూడండి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకున్నాను. దీంట్లో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్డర్ ఎంత అంటే 2 అండి. డి స్క్వేర్ బై వై డిఎక్స్ స్క్వేర్ సెకండ్ ఆర్డర్ ఉంది కాబట్టి ఆర్డర్ 2. కాబట్టి ఈ విధంగా ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దట్ ఈజ్ ఈక్వల్ 0 ఉంది. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 6 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ 0. అలాగే ఇక్కడ సెకండ్ తీసుకున్న డి క్యూబ్ ప్లస్ 3d స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 6 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ 0. ఇది ఇక్కడ థర్డ్ ఆర్డర్ అయితే ఉంది. వై డబల్ డాష్ ప్లస్ 3y డాష్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ సెకండ్ ఆర్డర్ ఉంది. డి పవర్ 4y బై డిఎక్స్ పవర్ ఆఫ్ 4 ప్లస్ 18d స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 81 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ చూస్తే ఫోర్త్ ఆర్డర్ ఉందండి. అంటే సెకండ్ ఆర్డర్ కానీ, థర్డ్ ఆర్డర్ కానీ, ఫోర్త్ ఆర్డర్ కానీ, ఇంకా సో ఆన్, ఇంకా అలా ఉంటే వీటిని హైయర్ ఆర్డర్ డెరివేటివ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. దట్ టు ఈజ్ ఈక్వల్ 0 ఉంటే మాత్రం అవి హోమోజీనియస్ డెరివేటివ్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అయితే అవుతాయండి. జనరల్ నొటేషన్ ఆఫ్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ 0. ఈ విధంగా మనం జనరల్గా డినోట్ చేస్తాం ఒక హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని. ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్మాట్లో డినోట్ చేస్తామండి. ఓకే, ఇక్కడ ఈ మూడు కూడా సమ్ టైమ్స్ మనం డెరివేటివ్స్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో డివై బై డిఎక్స్ని కాస్త డి క్యూబ్ అని కూడా రాస్తాం. అది ఎలా సాల్వ్ చేయాలి మీకు ఫర్దర్గా నెక్స్ట్ చెప్తాను నేను. ఇప్పుడు సెకండ్ టైప్ ఏంటంటే నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ హైయర్ ఆర్డర్. మనకి ఈ టాపిక్లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటాయి. అందులో టైప్ 1 ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్, మనకు రైట్ హ్యాండ్ సైడ్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ అనే ఒక ఫంక్షన్ అయితే ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఏ అంటే ఏంటంటే సమ్ న్యూమరికల్ వాల్యూ. అలాగే టైప్ 2 ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్ కానీ లేదా కాస్ ఏఎక్స్ కానీ ఇస్తాడని రైట్ హ్యాండ్ సైడ్. అండ్ థర్డ్ టైపు ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ ఎం. ఇలాగ ఈ మూడిట్లో ఏదైనా అడగవచ్చు మనకి. దీనికి జనరల్ నొటేషన్ ఆఫ్ ఏ నాన్ హోమోజీనియస్ డి ఈజ్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ ఎక్స్ అని తీసుకుంటాం. ఇక్కడ జనరల్ నొటేషన్, ఇక్కడికి వస్తే జనరల్ నొటేషన్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడికి వస్తే జనరల్ నొటేషన్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ ఎక్స్. అంటే సింపుల్గా హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ అని మనం ఐడెంటిఫై చేయాలంటే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్కి, దట్ టు హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే, రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ 0 ఉంటే అది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ హైయర్ ఆర్డర్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ 0 కాకుండా సమ్ అదర్ ఫంక్షన్ అయితే ఉంటే, ఈ 3 ఫంక్షన్స్లో ఏదైనా ఉంటే అది నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే అవుతుందండి. ఓకేనా, ఇప్పుడు వీటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం చూద్దాం. హౌ టు సాల్వ్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ ఆర్డర్. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలో ముందు చూద్దాం. కాబట్టి నేను సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అయితే ఒకసారి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే తీసుకున్నాను. కాబట్టి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి. కాబట్టి మనకి జనరల్గా
a into d square y by dx square plus b into dy by dx plus c into y is equal 0. ఇక్కడ ఏబిసి అనేవి సమ్ న్యూమరికల్ వాల్యూస్. ఇలా ఇచ్చినప్పుడు మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి y అయితే కామన్ తీస్తామండి. ఇక్కడ ఉన్న ఈ y dy బై dxలో ఉన్న y అయితే కామన్ తీసేస్తాం. మిగిలిన వాల్యూ a ఇంటూ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ డి బై డిఎక్స్ ప్లస్ c ఇంటూ y ఈజ్ ఈక్వల్ 0. అప్పుడు పుట్ డి బై డిఎక్స్ ప్లేస్లో క్యాపిటల్ డి రీప్లేస్ చేస్తాను. అప్పుడు ఏమవుద్ది, a ఇంటూ డి స్క్వేర్ ప్లస్ b ఇంటూ డి ప్లస్ c ఇంటూ y ఈజ్ ఈక్వల్ 0. అగైన్ పుట్ క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ m. అప్పుడు ఏమవుద్దంటే క్యాపిటల్ డి ప్లేస్లో m పెడితే am స్క్వేర్ ప్లస్ bm ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. దీన్నే మనం ఆక్సిలరీ ఈక్వేషన్ అని పిలుస్తాం. ఇప్పుడు ఈ m అయితే సాల్వ్ చేయాలి. క్లియర్గా ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది కాబట్టి మనం రెండు రకాలుగా చేయొచ్చు. m ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ బై యూజింగ్ ఫార్ములా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అని మనం రూట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. లేదా ఫ్యాక్టరేషన్ మెథడ్ ద్వారా చేసి మనం రూట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఇక్కడ మనకు వచ్చిన రూట్స్ అనేవి 3 టైప్స్లో ఉండొచ్చు. అందులో ఫస్ట్ వన్ మనకు వచ్చిన రూట్స్ అనేవి ఇఫ్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్ అయితే, ఇప్పుడు జనరల్ సొల్యూషన్ అయితే అడుగుతాడు. జనరల్ సొల్యూషన్ ఫార్ములా y ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ పవర్ ఆఫ్ m1x ప్లస్ b ఇంటూ ఈ పవర్ ఆఫ్ m2x. ఇక్కడ m1 m2 అనేవి దీన్ని సాల్వ్ చేయగా మనకు వచ్చిన రూట్స్ అండి. డిఫరెంట్ రూట్స్ కాబట్టి m1 వాల్యూ వేరే ఉంటుంది, m2 వాల్యూ వేరే ఉంటుంది. ab అనేవి ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అండి. సెకండ్ కేటగిరీ మనకు వచ్చిన రూట్స్ అనేవి ఈక్వల్ అయితే, ఇఫ్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అయితే అప్పుడు జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bx ఇంటూ ఈ పవర్ ఆఫ్ mx. అంటే ఈక్వల్ రూట్స్ కాబట్టి 2 రూట్స్ ఈక్వల్ అవుతాయి. అక్కడ m ప్లేస్లో మనకు వచ్చిన ఈక్వల్ రూట్ అయితే రీప్లేస్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇఫ్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్, ఒకవేళ మనకు వచ్చిన రూట్స్ కాంప్లెక్స్ అయితే, అంటే ఎప్పుడైతే రూట్ లోపల మీకు నెగిటివ్ వాల్యూ వస్తుందో అప్పుడు ఆ రూట్స్ అన్నీ కూడా కాంప్లెక్స్ రూట్స్ అయితే ఉంది కంపల్సరీగా. ఇప్పుడు ఫార్ములా ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ ఏ కాస్ బిఎక్స్ ప్లస్ బి సైన్ బిఎక్స్. ఇక్కడ ఏ బి అంటే ఏంటంటే వేర్ ఏ ఇస్ ద రియల్ పార్ట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. అంటే ఏ ప్లస్ ఆర్ మైనస్ ఐబిలో ఐ లేని టర్మ్ రియల్ పార్ట్ అవుతుంది, ఐ అన్న టర్మ్ ఇమేజినరీ పార్ట్ అవుతుంది. దట్ ఈస్ బి. ఏ అండ్ బి ఆర్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఈ విధంగా మనం ఈ ఒక హోమోజెనియస్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే దాన్ని మనం ఫ్యాక్టరేషన్ మెథడ్ ద్వారా కానీ లేదంటే బై యూజింగ్ ఫార్ములా ద్వారా కానీ రూట్స్ అనేవి ఏ కేటగిరీ వచ్చే నేచర్ ఆఫ్ రూట్స్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలని. ఆ నేచర్ ఆఫ్ రూట్స్ రియల్ అండ్ డిఫరెంట్ అవ్వచ్చు, లేదా రియల్ అండ్ ఈక్వల్ అవ్వచ్చు, లేదా కాంప్లెక్స్ రూట్స్ అయినా అవ్వచ్చు. కాబట్టి ఆ వచ్చిన సొల్యూషనే మనం హోమోజీనియస్ ఈక్వేషన్కి సొల్యూషన్ అయితే అవుతుంది. మనం డైరెక్ట్గా ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ప్రొసీజర్ సింపుల్గా ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ అంతా ఐడెంటిఫై చేసుకొని ఫ్యాక్టరేషన్ ద్వారా చేయొచ్చు, లేదంటే ఈ ఫార్ములా ద్వారా కూడా చేసి రూట్స్ బట్టి రూట్స్కి నేచర్ అయితే రాస్తే సరిపోతుందండి. దట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ హోమోజీనియస్ డిఈ ఆఫ్ సెకండ్ ఆర్డర్. నెక్స్ట్ ఒక నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. దట్టు ఒకవేళ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్. నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అనేవి 3 మోడల్స్ చెప్పాను. అందులో 3 మోడల్స్లో ఫస్ట్ మోడల్ మనకు రైట్ హ్యాండ్ సైడ్లో ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ అనే టర్మ్ ఉంటుందండి. ఈ విధంగా ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. కాబట్టి యాక్చువల్గా ఏ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ తీసుకున్నా మనకు 3 ఉన్నాయి. ఆ మూడిట్లో దేనికైనా సరే సొల్యూషన్ వచ్చేసరికి y ఈజ్ ఈక్వల్ టు వైసీఏ ప్లస్ వైపీ అవుతుందండి. మీరు ఏ నాన్ హోమోజెనస్ ఈక్వేషన్ సాల్వ్ చేసినా దట్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. y ఈజ్ ఈక్వల్ టు వైసీఏ ప్లస్ వైపీఏ. అందులో సిఎఫ్ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్, పిఐ అంటే పర్టికులర్ ఇంటిగ్రల్. ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ కాల్కులేట్ చేయమని మనకి ఎక్కువగా ఈ సెట్లో అయితే అడుగుతారండి. కాబట్టి ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎఫ్ ఎలా కాల్కులేట్ చేయాలో చెప్తాను చూడండి. ఒక నాన్ హోమోజెనస్ ఈక్వేషన్లో అంటే ఎలా ఉంటుంది, అది దాని జనరల్ ఫార్మేట్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ ఎక్స్ అనే ఫార్మేట్లో ఉంటుందండి. ఈ ఎక్స్ ప్లేస్లో మనకి 3 మోడల్స్ ఉన్నాయి కాబట్టి 3 మోడల్స్లో ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఏం చేస్తాం అంటే దాని సొల్యూషన్ కోసం ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటాం. రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఏ ఫంక్షన్ ఇచ్చినా దాని ప్లేస్లో 0 తీసుకోవడం వల్ల అప్పుడు ఏమవుద్ది, రైట్ హ్యాండ్ సైడ్ 0 ఉంటే దెన్ ద నాన్ హోమోజెనస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కన్వర్ట్స్ టు హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. కాబట్టి ఎప్పుడైతే మనం 0 పెట్టామో అది హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ కాస్త హోమోజీనియస్కి అయితే కన్వర్ట్ అయిపోతుంది. మీకు ఇందాకే ప్రీవియస్ మనం డిస్కస్ చేసాం. ఈజ్ ఈక్వల్ 0 ఉంటే హోమోజీనియస్, నాట్ ఈక్వల్ 0 ఉంటే
అది నాన్ హోమోజెనస్ కాబట్టి =0 పెట్టాలి కాబట్టి ఇక్కడ అది హోమోజెనస్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ దాని రూట్స్ అయితే సాల్వ్ చేయాలి బై యూజింగ్ దిస్ ఫార్ములా -b +or - (b²-4ac/2a). ఆ వచ్చిన రూట్స్ బట్టి ఆ రూట్స్ యొక్క నేచర్ బట్టి ఇందాక మనం ఏవైతే 3 ఫార్ములాస్ చెప్పుకున్నామో రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్ కానీ రియల్ అండ్ ఈక్వల్ కానీ ఆ ఫార్ములాస్ అయితే మనం అక్కడ అప్లై చేయాలని. ఆ విధంగా మనం సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ నాన్ హోమోజెనస్ ఈక్వేషన్కైనా సిఎఫ్ మాత్రం ఇదేనండి, సేమ్ మారదు. బట్ పిఐ మాత్రం మనకున్న 3 మోడల్స్కి ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్కరు అయితే చేంజ్ అవుతుంటుంది. ఇందులో ఫస్ట్ వన్ ప్రొసీజర్ టు ఫైండ్ పిఐ. ఒకవేళ e⁴x ఉన్నప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అది చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఐ = 1/f(d) ఇంటూ e⁴x అని రాస్తాం. దెన్ ఎఫ్ఆఫ్డికి ఫ్యాక్టర్స్ అయితే కడతామండి. ఎఫ్ఆఫ్డికి కంపల్సరీగా ఫ్యాక్టర్స్ కట్టండి ఒకవేళ రైట్ హ్యాండ్ సైడ్ e⁴x ఉంటే. దెన్ ఫ్యాక్టర్స్ కట్టిన తర్వాత దెన్ పుట్ d = a ఇన్ ఎఫ్ఆఫ్డి. ఫ్యాక్టర్స్ కట్టిన తర్వాత మనకు డీలో వస్తాయి కంపల్సరీగా ఫ్యాక్టర్స్. ఆ d ప్లేస్లో ఇక్కడున్న ఈ పవర్లోనే ఏ వాల్యూ అయితే తీసుకొచ్చి మనం సబ్మిట్ చేయాలి. ఏ అంటే కాన్స్టెంట్ కాబట్టి టోటల్గా మనకి ఒక కాన్స్టెంట్ ఆన్సర్ అయితే వస్తుందండి e⁴x కాంబినేషన్లో. ఇందులో అయితే 2 ఫెయిల్యూర్ కండిషన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఫెయిల్యూర్ కండిషన్ ఏంటంటే ఫ్యాక్టర్స్ సెకండ్ పాయింట్లో ఫ్యాక్టర్స్ కట్టమన్నాను కాబట్టి ప్రతిసారి మనకు ఫ్యాక్టర్స్ అయితే రావండి. ఎప్పుడు రావు ఫ్యాక్టర్స్ అంటే ఒకవేళ మీకు రూట్స్ కాంప్లెక్స్ నెంబర్స్ అయితే మాత్రం ఫ్యాక్టర్స్ రావు. అందువల్ల ఫ్యాక్టర్స్ రాలేనప్పుడు ఏం చేయాలి, అప్పుడు డైరెక్ట్గా ఆ ఎఫ్ఆఫ్డి ఈక్వేషన్లోనే మనం ఏ అనే వాల్యూ రీప్లేస్ చేయాలి. ఫ్యాక్టర్స్ వస్తే ఫ్యాక్టర్స్ కట్టాలి. ఫ్యాక్టర్స్ రాలేనప్పుడు మాత్రమే మనం రూట్స్ అనేవి రూట్స్ రాయడానికి అవ్వదు కాబట్టి రూట్స్ రావు కాబట్టి అప్పుడు డైరెక్ట్గా మనం ఈ ఎఫ్ఆఫ్డి అంటే ఈక్వేషన్ ప్లేస్లో ఈ వాల్యూ రీప్లేస్ చేయాలి. నెక్స్ట్ ఫెయిల్యూర్ కండిషన్ ఏంటంటే మనం ఇప్పుడు d = a సబ్మిట్ చేసిన తర్వాత ఎఫ్ఆఫ్డి కొన్నిసార్లు అయితే 0 అయిపోతుందండి. ఇప్పుడు ఎఫ్ఆఫ్డి 0 అయిపోతే ఏ ఫ్యాక్టర్లో మనం ఏ సబ్మిట్ చేసినప్పుడు 0 అయిందో దాన్ని బట్టి మనం ఇక్కడ 3 డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ సబ్మిట్ చేసాం అనుకోండి d ప్లేస్లో a - a అంటే 0. అప్పుడు దీని యొక్క పవర్ ఎంత, పవర్ ఏమి లేకపోతే 1 కాబట్టి అప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా x/1 ఫ్యాక్టర్ ఇంటూ e⁴x. ఇక్కడ d ప్లేస్లో ఏ సబ్మిట్ చేస్తే a అంటే 0 అయిపోతుంది. పవర్ అంతా ఇక్కడ దీనికి x² ఫ్యాక్టర్ 2 ఉంది కాబట్టి x² ఫ్యాక్టర్. ఇక్కడ పవర్ 3 కాబట్టి x³ ఫ్యాక్టోరియల్ ఇంటూ e⁴x. ఓకే, అంటే మనకి ఏ ఫ్యాక్టర్ వల్ల అయితే మనకి 0 వస్తుందో ఆ ఫ్యాక్టర్ పవర్ బట్టి మనం ఈ 3 ఫార్ములాస్లో ఏదో ఒక ఫార్ములా అయితే యూజ్ చేస్తామండి. ఈ విధంగా మనం ఒక నాన్ హోమోజెనస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి ఒకవేళ రైట్ హ్యాండ్ సైడ్ e⁴x అనే టర్మ్ ఉంటే. ఓకే, నెక్స్ట్ నాన్ హోమోజెనస్ ఈక్వేషన్ మోడల్ f(d × y) = రైట్ హ్యాండ్ సైడ్ మనకి sin ax కానీ లేదా cos ax కానీ అయితే ఇస్తాడండి. ఇప్పుడు దీనికైనా సిఎఫ్ మీకు ఇందాకే చెప్పాను, సిఎఫ్ అన్నిటికీ ఒకటే. రైట్ హ్యాండ్ సైడ్ ఏమి ఇచ్చినా 0 పెట్టుకొని రూట్స్ సాల్వ్ చేస్తాం. బట్ పిఐ మాత్రం మారుతుంది కాబట్టి దీనికి కూడా పి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ పాయింట్ పిఐ = 1/f(d) ఇంటూ రైట్ హ్యాండ్ సైడ్ ఏ వాల్యూ ఇస్తే వాల్యూ రాస్తారు. సైన్ ఇస్తే సైన్, కాస్ ఇస్తే కాస్ రాస్తారు. సెకండ్ పాయింట్, ఇందులో సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు d² = -a². అంటే ఇక్కడన్న ఎఫ్ఆఫ్డి ప్లేస్లో మనకి కంపల్సరీగా అయితే సెకండ్ ఆర్డర్ లేదా థర్డ్ ఆర్డర్ లేదా ఫోర్త్ ఆర్డర్ ఉంటుంది కాబట్టి ఒకవేళ d² టర్మ్ ఉంటే దాని ప్లేస్లో మాత్రమే ఓన్లీ d² ప్లేస్లో మాత్రమే డీలో మనం రీప్లేస్ చేయమండి. d² ప్లేస్లో మాత్రమే -a² అనే వాల్యూ రీప్లేస్ చేయాలి. ఇది ప్రాబ్లం చేస్తున్నాను మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందు నేను ఏంటంటే కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ d² కాకుండా d³ ఉంటే దాన్ని d² × d అని రాసుకోవాలి. d⁴ ఉంటే d² × అని రాసుకోవాలి. అంటే మనం d² ప్లేస్లో రీప్లేస్ చేయాలి కాబట్టి డీలో రీప్లేస్ చేయకూడదు. ఈ పాయింట్ అప్లై చేసిన తర్వాత సెకండ్ పాయింట్ అప్లై చేసిన తర్వాత మనకి ఈ 3 కేసెస్లో ఏదో కేసుకి అయితే ప్రాబ్లం కన్వర్ట్ అవుతుందండి. అందులో కేస్ 1 కన్వర్ట్ అయితే ఎలా చేయాలో ముందు చూద్దాం. కేస్ 1 ఏంటంటే ఈ పుట్ d² - a² రీప్లేస్ చేసిన తర్వాత మనకి డినామినేటర్ అనేది LD + m కానీ LD - mలో కానీ మారుతుందండి. L M అంటే కాన్స్టెంట్ నెంబర్స్ అండి. LD + m కానీ లేదా LD - m కానీ మారుతుంది. ఒకవేళ అప్పుడు అలా మారిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే దాన్ని కాంజుగేట్తో మనం మల్టిప్లై చేయాలంటే సింపుల్గా ర్యాషనలైజ్ చేయాలి. LD + m కింద కానీ వస్తే LD - m చేత న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. LD - m కానీ వస్తే LD + m చేత న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలండి. దట్ కాల్స్ ర్యాషనలైజింగ్.
ఆఫ్టర్ రేషనలైజ్ చేసిన తర్వాత డినామినేటర్లో మనకి అగైన్ డి స్క్వేర్ టర్మ్ అయితే కంపల్సరీ వస్తుందండి. ఎందుకంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఇచ్చేస్తాం మనకు కంపల్సరీగా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది కాబట్టి అగైన్ మనకి డి స్క్వేర్ అయితే వస్తుంది డినామినేటర్లో. అప్పుడు మనం మళ్ళీ ఈ పాయింట్ అయితే మళ్ళీ అప్లై చేయాలి. పుట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఏ స్క్వేర్ ఇన్ ద డినామినేటర్. అండ్ ఫైనల్గా మనం సాల్వ్ అయిపోయిన తర్వాత డినామినేటర్ అంతా కాన్స్టెంట్ అయిపోతుంది. ఫైనల్గా ఇన్ ద న్యూమరేటర్ డి స్టాండ్స్ ఫర్ డిఫరెన్షియేషన్. న్యూమరేటర్లో డి టర్మ్స్ అయితే మిగిలితాయి. డి మీనింగ్ ఏంటంటే డిఫరెన్షియేషన్ చేయాలి. ఇది కేస్ 1 అండి. కేస్ 2 ఏంటంటే రీప్లేస్ చేసిన తర్వాత ఎఫ్ ఆఫ్ డి వాల్యూ 0 అయిపోతుందండి. సెకండ్ పాయింట్ మనం అప్లై చేసిన తర్వాత ఎఫ్ ఆఫ్ డి వాల్యూ 0 అయిపోతే ఈ రెండిట్లో మనం ఏదో ఒక ఫామ్లో ఇచ్చేస్తాం. x/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఏఎక్స్ డిఎక్స్ ఆర్ x/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఏఎక్స్ డిఎక్స్. రెండిట్లో ఏది యూజ్ చేయాలంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిన టర్మ్ బట్టి సైన్ ఏఎక్స్ ఉంటే ఈ ఫార్ములా, కాస్ ఏఎక్స్ ఉంటే ఈ ఫార్ములా. అండ్ థర్డ్ కేసు ఏంటంటే సెకండ్ పాయింట్ అప్లై చేసిన తర్వాత ఓన్లీ డినామినేటర్లో డి టర్మ్ మాత్రం మిగులుతుందండి. ఇలా డి టర్మ్ మాత్రమే మిగిలినప్పుడు మనం అక్కడున్న ఫంక్షన్ని ఇంటిగ్రేషన్ అయితే చేస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఏఎక్స్ కానీ లేదా ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఏఎక్స్ కానీ చేస్తామండి. ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. 0 ఉన్నప్పుడు x/2 అని చెప్పి ఇంటిగ్రేషన్ చేయాలి. ఓన్లీ డి టర్మ్స్ మాత్రం మిగిలితే ఓన్లీ ఇంటిగ్రేషన్ అయితే చేస్తామండి. ఓకేనా, ఇది ఈ విధంగా మనం సెకండ్ మోడల్కి అయితే పి అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫైనల్గా లాస్ట్ మోడల్ థర్డ్ మోడల్ని ఎలా పిఐ ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ మోడల్కి ఇలా ఎక్స్ పవర్ ఆఫ్ ఎం అని ఇస్తాడు. ఎం అంటే ఒక పాజిటివ్ ఇంటిజర్, అంటే 1 కానీ 2 కానీ 3 కానీ అప్ టు 1 వాల్యూస్ అయితే ఉండొచ్చు. దానికి ప్రొసీజర్ అయితే చూడండి. పిఐ ఈజ్ ఈక్వల్ 1/f(d) ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎం. ఇక్కడ f(d) అనేది ఒక ఎక్స్ప్రెషన్ కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ మనం అసెండింగ్ ఆర్డర్లో రాయాలండి. అరేంజ్ f(d) ఇన్ అసెండింగ్ ఆర్డర్, అంటే తక్కువ నుంచి ఎక్కువ వాల్యూకి అయితే రాయాలి. తర్వాత రాసిన తర్వాత అందులో ఉన్న టేక్ అవుట్ ద లోయెస్ట్ డిగ్రీ టర్మ్. కంపల్సరీగా మనం అసెండింగ్ ఆర్డర్లో రాస్తాం కాబట్టి ఫస్ట్ టర్మే లోయెస్ట్ డిగ్రీ టర్మ్ అవుతుంది. దాన్ని మనం కామన్ అయితే తీయాలండి. కామన్ తీసిన తర్వాత డినామినేటర్ అనేది ప్లస్ ఆర్ మైనస్ జీ ఆఫ్ డి పవర్ ఎన్ కింద కన్వర్ట్ అవుతుంది. అప్పుడు డినామినేటర్ నెక్స్ట్ స్టెప్లో డినామినేటర్ని న్యూమరేటర్ కన్వర్ట్ చేయాలి. డినామినేటర్లో పవర్లో పాజిటివ్ ఎన్ ఉండడం వల్ల న్యూమరేటర్కి వెళ్ళేసరికి నెగిటివ్ ఎన్ కింద కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన తర్వాత ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ ఫార్ములాస్ని మనం బైనామియల్ ఫార్ములాస్ అంటామండి. 1+ ఉంటే ఫస్ట్ కానీ థర్డ్ కానీ, 1- ఉంటే సెకండ్ కానీ ఫోర్త్ కానీ. పవర్ ఉన్న -1 అయితే ఈ రెండు ఫార్ములాస్, -2 అయితే ఈ ఫార్ములాస్. ఎక్స్పాండ్ ఎంతవరకు చేయాలి? ఎక్స్పాండ్ అనేది కూడా ఇక్కడ ఉన్న మనకి ఎక్స్ పవర్ ఎంలో వాల్యూ ఎంతైతే ఉందో అంతవరకు ఎక్స్పాండ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు x² ఉందనుకోండి, ఎక్స్పాన్షన్ అనేది d² వరకే చేయాలి. ఎందువల్లంటే అప్ టు 1 వాల్యూస్ కాబట్టి ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలనేది ఇక్కడ ఉన్న m వాల్యూ మీద డిపెండ్ అవుతుందండి. ఎక్స్ పవర్ ఓన్లీ 1 ఉందనుకోండి, d వరకే మనం ఎక్స్పాండ్ చేస్తామండి ఈ ఫార్ములాస్ అన్నింటినీ కూడా. ఎక్స్ పవర్ 4 ఉందనుకోండి, తర్వాత ఫర్దర్ నెక్స్ట్ టర్మ్ని మనం ఎక్స్పాండ్ చేస్తామండి. అంతవరకు ఎక్స్పాండ్ చేయాలి. చూడండి లాస్ట్ పాయింట్, ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ ఎలిమినేట్ d పవర్స్ విచ్ ఆర్ గ్రేటర్ దెన్ ద వాల్యూ ఆఫ్ m. ఎక్స్పాండ్ చేసిన తర్వాత మనం ఈ m వాల్యూ కన్నా ఎక్కువ ఉన్న d పవర్స్ ఏమైనా ఉంటే వాటిని ఎలిమినేట్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ m వాల్యూ 2 అనుకోండి, దానికన్నా ఎక్కువ ఉన్న d³ వాల్యూస్, d⁴ వాల్యూస్ అయితే మనం ఎలిమినేట్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ m వాల్యూ 1 అనుకోండి, 1 కన్నా ఎక్కువ ఏంటి d² d³ d⁴ వాల్యూస్ని అయితే ఎలిమినేట్ చేయాలండి. ఓకేనా, ఈ విధంగా మనం x⁴n మోడల్కి మనం పి అయితే సాల్వ్ చేయాలి. మీకు ప్రాబ్లమ్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చెప్తున్నప్పుడు ఈ ప్రొసీజర్ అయితే మనం అప్లై చేస్తాం కాబట్టి ముందు ప్రొసీజర్ ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా మ్యాక్సిమం పిఏ కాల్కులేట్ చేయమని అడుగుతాడు కాబట్టి 3 డిఫరెంట్ మోడల్స్కి 3 టైప్స్ ఆఫ్ పిఏస్ అయితే ఉంటాయి. ఆ పిఏ ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం ఈ కాన్సెప్ట్ మీద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మనం సాల్వ్ చేద్దాం. ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ రీసెట్ పేపర్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అయితే అడిగాడో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం.